హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బాయ్స్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నేను పుట్టింది ఆ గడ్డలో నేను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ నుంచి నేను అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి. ప్రో చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నేను పుట్టింది మహి 112 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో చివర నొక్కి పట్టేసి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్ పైకి పెట్టండి. కరెక్ట్గా ఇక్కడికి ఉండాలి, ఇక్కడికి ఇలా ఉండాలి. ఓకే, తర్వాత సెకండ్ బిట్ మరికి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను ఇలా. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇట్లా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా చాలా బాగుంది. మీకు కావాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహి టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. స్పేస్ లేకుండా 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది మహి టెక్ లోగోతో, అది మనదే. వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది టాప్లో రైట్ సైడ్లో. దానిపైన క్లిక్ చేస్తే ఎలైట్ మోషన్ ఉంటుంది, చూసుకోండి. టెలిగ్రామ్లో మన గ్రూప్లో పిన్ లిస్ట్లో పెట్టాను, మహి టెక్ ఇన్ఫో. స్పేస్ లేకుండా సెర్చ్ చేసి చేసుకోండి. ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకున్నాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. అయింది కదా, లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక్క ఫొటోస్ మినహాయించి ఈ ఎఫెక్ట్స్ అన్నిటిని టిక్ తీసేయండి. ఈ ఫొటోస్ మాత్రానికి టిక్ ఉంచండి. ఫొటోస్ మాత్రానికే టిక్ ఉంది, మిగతా వాటికి లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి, ఈ కలర్ ఆన్లో ఉంటుంది టైమర్, దీన్ని ఆఫ్ చేయండి. వైట్ కలర్లోకి మారుతాయి, మిగతా అవన్నీ గ్రీన్లో ఉన్నాయి కదా. ఈ 2 ఆఫ్ చేశాక పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి పక్కకుంటే మిడిల్లోకి జరుపుకోండి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఈ కిందకు ఉంది, పైకి జరిపాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, మిడిల్లోకి వస్తుంది. అట్లా ఈ ఫోటో కిందకు ఉంది, ఇలా పైకి జరిపి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను, మిడిల్లోకి వస్తుంది అప్పుడు ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇలా అన్ని ఫొటోస్ని ఒకసారి సైడ్కి ఉన్నాయేమో మిడిల్లోకి జరపచ్చు. సూపర్. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, రౌండ్ రెక్టాంగిల్ 1 అని, దీని చివరి నొక్కి పట్టి ఫోటో మీదకు పెట్టండి. మళ్ళీ ఇక్కడికి వస్తే దీని కింద ఉంటుంది రౌండ్ రెక్టాంగిల్ 1 అని, దీని ఫోటో మీదకు పెట్టండి. రౌండ్ రెక్టాంగిల్ 1 అని ఉంటుంది, ఫోటో మీదకు పెట్టండి. రౌండ్ రెక్టాంగిల్ 1 అని ఉంటుంది, ఫోటో మీదకు పెట్టండి. ఇలా అన్ని ఫొటోస్ మీదకి ఈ రౌండ్ రెక్టాంగిల్ 1 అనేది పైకి డ్రాగ్ చేయండి. ఇలా ప్లే చేయండి. చూడండి, చూడటానికి చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.